ఇగో ఇవాళ మద్యం దుకాణాలకు లక్కీ డ్రా అట. ఇక 2800 900 అప్లికేషన్లు వచ్చినాయి కదా, ఇక లక్కీ డ్రా తీయబోతున్నారట. మరి కోర్టులో కేసు ఉండే కదా, అదేమైంది? ఒక ఆయన ఈ గడువును పొడిగించి ఇది అన్యాయం, ఇది ఎట్లా పొడిగిస్తారని కోర్టుకు పోయింది కదా. సో కోర్టు కూడా అడిగిందేమో కదా, మరి అదెంతవరకు వచ్చిందో. సికింద్రాబాద్ యూనిట్లో లక్కీ డ్రా ఏర్పాట్లు పరిశీలిస్తున్న ఆబ్కారీ అధికారులు నేడు మద్యం దుకాణాలకు లక్కీ డ్రా. తక్కువ దరఖాస్తులు వచ్చిన 19 షాపులకైతే వాయిదా వేసిరట. మరి ఎందుకు వాయిదా వేసారు? మద్యం దుకాణాల ఎంపిక కోసం చేపట్టిన దరఖాస్తుల దాఖలు ప్రక్రియలో కీలకమైన ఘట్టమైన లక్కీ డ్రా నిర్వహణకు ఆబ్కారీ శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం అంటే ఇవాళ ఉదయం 11 గంటలకు ఆయా జిల్లాల కలెక్టర్ల సమక్షంలో నిర్వహించే డ్రాలో దుకాణాలు దక్కించుకునే వారెవరో తేలబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2620 మద్యం షాపులకి 95,137 అప్లికేషన్లు వచ్చినాయి. అయితే క్రితం సారితో పోలిస్తే దరఖాస్తులు తక్కువగా దాఖలైన 19 దుకాణాల డ్రాను ఆబ్కారీ శాఖ వాయిదా వేసిందట. పోయినసారి కంటే ఈసారి 19 ప్లేసెస్లో దుకాణాలు తక్కువగా దాఖలైనాయట. సో ఆ అప్లికేషన్స్ తక్కువ వచ్చినవి వాయిదా వేసినాడు. ఎట్లా వేయడానికి లేదు కదా, ఎందుకంటే మీరు ఒక జీవో ఇచ్చిన తర్వాత దాని ప్రకారంగా ముందుకు వెళ్లాల్సిందే. ఇందులో శంషాబాద్ ఎక్సైజ్ జిల్లా పరిధిలో 3 ఉన్నాయట. ఖానాపూర్ షాప్కు గతంలో 63 దరఖాస్తులు వస్తే ఈసారి 33 వచ్చినాయట. నదర్గూడకు గతంలో 92 వస్తే ఈసారి 31 వచ్చినాయట. సర్దార్ నగర్కు గతంలో 61 వస్తే ఈసారి 35 వచ్చినాయట. ఆదిలాబాద్లో 6, ఆసిఫాబాద్లో 7, భూపాలపల్లిలో 2, సంగారెడ్డిలో 1 దుకాణానికి డ్రా ప్రక్రియను వాయిదా వేసిరట. ఈ మేరకు ఆయా దరఖాస్తుదారులకు ఎస్ఎంఎస్ల ద్వారా సమాచారం ఇచ్చిరట. వీటికి మరోసారి దరఖాస్తులు ఆహ్వానిస్తారట. క్రితంసారి ఇలాగే 22 షాపులకు డ్రాను వాయిదా వేసి తర్వాత నిర్వహించిరట. మొత్తం దరఖాస్తుల్లో 300కు పైగా రాజధానితో పాటు దాని పరిసరాల్లోనే నమోదైనాయట. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు ఆడ ఎందుకు తక్కువ వచ్చినాయి? సిండికేట్ అయి ఉంటారు అంతే. ఇప్పుడు ఆడ ఒక 10 షాపులు ఉన్నాయనుకోండి, ఎవరెవరు వేస్తారు? అందులో రేట్ కూడా పెంచి 3 లక్షలు చేసిండు. నార్మల్ పీపుల్ అయితే ఎవరు వేయరా 3 లక్షలు పెట్టి, ఎందుకంటే మళ్ళీ దాంట్లో రాకపోతే మళ్ళీ రిఫండ్ రాదా అమౌంట్, ఇక అటే పోతుంది గవర్నమెంట్కి. సో కాబట్టి అంత సాహసం ఎవరు చేయరు. కాబట్టి ఎవరెవరైతే వేస్తారో వీళ్ళంతా కలిసి కూర్చొని సిండికేట్ అయిపోయి, ఇగో ఈ 10 షాపులు ఉన్నాయి, 10 షాపులకు 20 మంది వేసేద్దాం, వస్తే అన్నీ మనకే వస్తాయి అని అట్లా సిండికేట్ అవుతున్నారు. ఈ అప్లికేషన్లు తక్కువ రావడానికి ప్రధానమైన కారణం కూడా అదే. ఇప్పుడు 1,00,000 రూపాయలు పెట్టిరనుకోండి, నార్మల్ కొంత ఎబో మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళు కూడా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేసేస్తారు. 1,00,000 కదా పోతే పోయిందేమో అనుకుంటారు పైసలు ఉన్నోళ్ళు. మీరు పెట్టింది 3 లక్షల, ఇక ఆయన ఎన్నిటికి వేయాలా? సో ఇది దానివల్ల ప్రభుత్వానికి అప్లికేషన్లు కొంచెం తక్కువ వచ్చినాయి. అయినా కూడా వాళ్ళు రీచ్ అయ్యారు, ఆల్మోస్ట్ 3,000 కోట్లు వచ్చినాయి ఓన్లీ అప్లికేషన్ల ద్వారానే.